హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి దగ్గరికి వచ్చి అవని ఈ చీర కదా కట్టుకొని వెళ్ళిపోయి, అలాంటి ఈ చీరని మళ్ళీ నీ దగ్గర ఎలా వచ్చింది పల్లవి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, అవును, మా అమ్మని పైనుండి తోసేసింది అవని అని అనుకున్నాడు కదా. అవని అప్పుడు ఆ చీర కట్టుకొని కట్టుబట్టలతో ఉండి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ చీర నీ దగ్గర ఎలా ఉందో ఎప్పుడైనా నిజం చెప్పు పల్లవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం చాలా భయపడిపోతూ అలా నిల్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ కమల్కి వచ్చి, ఏంటి పల్లవి, చెబుతావా లేదా అసలు నిజం ఏంటో చెప్పు అంటే, ఆ రోజు అవని వదిన తొయ్యలేదు, నువ్వే తోసేసావా పైనుండి అమ్మని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా నిజం బయటపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు, ఏంటో అసలు నిజం చెప్పు కదా. ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే, ఆ రోజు నువ్వేనా నన్ను తోసేసింది లేకుంటే అవనేనా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఏం చెప్పాలా వీళ్ళకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం గట్టిగా నిలదీయడంతో పల్లవి జరిగిందంతా కూడా నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న అవనికి మొత్తం నిజం చెప్తూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడున్న అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడున్న అవనిని, సరే పద ఇక మన ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇకనైనా సరే నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్యాన్ని తన దగ్గరికి తీసుకొని చాలా గట్టిగా కౌగిలించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది.